అతి మూర్ఖ స్వభావము గల హృదయము. సామెతలు 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయి, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడము పుట్టించును. చూడండి, కుటిలమైన మాటలు పలికేవాడిగా ఉంటాడు, పనికి మాలిన వాడై దుష్టుడై ఉంటాడట. మరి వాడు కన్ను గీడుతూ సైగ చేస్తుంటాడు, మాట్లాడకుండానే కన్ను గీడుతూ సైగ చేస్తూ మరి ఇతరులను ప్రేరేపిస్తుంటాడు, ఇతరులను శోధనకు గురి చేస్తుంటాడు. వాడు ఏ దురాలోచనలో ఉన్నాడో, ఏ కుటిలమైన ఆలోచన కలిగి ఉన్నాడో ఇతరుల ద్వారా ప్రయోగిస్తూ ఇతరులకు కన్ను గీటుతూ సైగ చేస్తూ వారిని ప్రేరేపిస్తుంటాడు. వాని హృదయం ఏంటంటే అతి మూర్ఖ స్వభావం గల హృదయము అని తెలియజేస్తున్నాడు. అతి మూర్ఖ స్వభావం గల హృదయం గల వ్యక్తి యొక్క లక్షణాలు ఇక్కడ పుట్టిస్తూ వాడు ఇంకేం చేస్తున్నాడంటే వాడు కీడు కల్పించుచు జగడము పుట్టించును. ఎప్పుడు ఇతరులకు కీడు ఏ విధంగా కల్పించాలి, కీడు ద్వారా జగడాలు ఎట్లా పుట్టించాలి, ఒకరి మీద ఒకరికి మరి జగడాలు పుట్టించాలి, రెచ్చగొట్టి జగడాలు పుట్టించాలంటే కీడు కల్పించు జగడములు పుట్టించేవాడిగా ఉంటాడు. ఎవడంటే అతి మూర్ఖ స్వభావం గలవాడు.